ఇంకా టైం అయితే ఒకటైంది. ఇంక ఒకటయ్యేలోపు ఇంక గేదెలైతే ఇప్పుకొని వచ్చేసాను. ఇంకా అటు ఇటు తిరిగిన తర్వాత అయితే టైం అయితే 6:30 అయింది. ఇంక 6:30కి బయలుదేరితే ఇంటికెళ్ళేలోపు 7:20 అయింది. ఇంక ఇలా గేదెలను కట్టేసి అయితే ఇంక లోపలికి వచ్చేసేలోపే మా అశ్విన్ అయితే హోంవర్క్ కంప్లీట్ చేసి టీవీ చూస్తున్నాడు. మా అమ్మాయి ఏమో విలేజర్ కోసం ఏడుస్తుంది. ఇంక వాళ్ళని పట్టించుకోకుండా ఇంకెళ్ళి గబగబా పాలైతే పిండేశాను. పాలు పిండేసి ఇంక ఒక బకెట్లో ఏమో బయటలోకి పోసాను. ఇంకా అలా బయటలోకి పోసినది పిల్లలని అనేది కొంచెం అన్నం పెట్టేసి ఇంక వాళ్ళకైతే స్నానం చేయించేలోపే 9:15 అయింది. ఇంకా అలా వాళ్ళకి స్నానం చేయించి ఫుడ్ పెట్టి పనుకోబెట్టి ఇంక నేనైతే ఒకవైపు అయితే రైసు, ఇంకో వైపు అయితే పాలైతే పెట్టేసి నేనైతే షింక్లో ఉన్న అంట్లయితే శుభ్రంగా అయితే కడిగేసాను. కడిగేసేలోపు ఇంక టైం వచ్చేసి 9:25 అయింది. ఇంక ఇప్పుడైతే కేంద్రం దగ్గరికి వెళ్ళి అయితే పాలైతే పోసొచ్చేసాను. ఇంకా పాలు పోసొచ్చేలోపు మా ఆయన అయితే స్నానం చేసేసి ఇంక అన్నం పెట్టింటే ఇంక మా ఆయనకైతే అన్నం పెట్టినాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. ఇంక ఇప్పుడు మా ఆయనకి మా మామయ్యకి అన్నం పెట్టి నేను స్నానం చేసేలోపే 10:30 అయింది. ఇది నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.